పరిసయ్యుడు. రాంగ్ ఆన్సర్. అకుల పొందు వంశస్థుడు, యోధా జాతివాడు. రైట్ ఆన్సర్. పాస్ 5. 8th టీమ్. టీమ్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 16. 16. లుస్త్రాలో పౌలు బర్నబాలకు ఏమని పేర్లు పెట్టారు? లుస్త్రాలో పౌలు బర్నబాలకు ఏమని పేర్లు పెట్టారు? పౌలునకు హెర్మే అనియు, బర్నబాకు ద్రౌపది అనియు. రైట్ ఆన్సర్. నైన్త్ టీమ్, క్వశ్చన్ నెంబర్ 8, డైరెక్ట్ క్వశ్చన్. రైట్. సంఘాన్ని హింసించిన వ్యక్తులు ఎవరు? సంఘాన్ని హింసించిన వ్యక్తులు ఎవరు? సౌలు, హేరోదు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11, 10th టీమ్, డైరెక్ట్ క్వశ్చన్. దేవుడు పౌలు గూర్చి ఎవరి ఎదుట తన నామం భరిస్తాడని అననీయకు చెప్పాడు? దేవుడు పౌలు గూర్చి ఎవరి ఎదుట తన నామం భరిస్తాడని అననీయకు చెప్పాడు? అన్యజనులకు. వినండి చివరిగా. దేవుడు పౌలు గూర్చి ఎవరి ఎదుట అనగా ఎవరెవరి ఎదుట తన నామం భరిస్తాడని అననీయకు చెప్పాడు? మొదటి నుంచి చెప్తున్నా, ఈ రౌండ్లో మీకు ఒక ఆన్సర్ ఉండదు. అది ఎవరెవరి ఎదుట చెప్పాడు? నా నామం భరిస్తాడు. రాజుల ఎదుటను, అన్యజనుల ఎదుటను. ఇంకా ఇశ్రాయేలు ఎదుటను. రైట్ ఆన్సర్. రైట్. యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్. ఈ రౌండ్లో ఇక ఎంతసేపు డిస్కషన్ ఉండదు. టక మీరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి. దయచేసి మీరు టైం ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే పక్క వాళ్ళకి అబ్జెక్షన్ మనం ఇవ్వకూడదు. మనం ఫిల్టర్ అయ్యేది ఇక్కడే. రైట్. క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23. ఓకే. ఇస్కరియోతు యోధా బదులు ఎవరెవరిని నిలబెట్టి ప్రార్థించారు? ఇస్కరియోతు యోధా బదులు ఎవరెవరిని నిలబెట్టి ప్రార్థించారు? బర్సబా, మెత్తియా. మెత్తియా అండ్ బర్సబా. రైట్ ఆన్సర్. నైన్త్ టీము, క్వశ్చన్ నెంబర్ 10. నైన్త్ టీము, క్వశ్చన్ నెంబర్ 10. సౌలు అనే పేరు గలవారు ఎంతమంది ఈ గ్రంథంలో ఉన్నారు? సౌలు అనే పేరు గలవారు ఎంతమంది ఈ గ్రంథంలో ఉన్నారు? ఇశ్రాయేలుకు రాజైన సౌలు, అదేవిధంగా పౌలు అని మారు పేరు గల సౌలు. సెర్గి అనబడిన పౌలు కూడా ఉన్నాడు. రైట్ ఆన్సర్. ఓకే. రైట్. టీమ్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 6, డైరెక్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 కాదు, అది 9 ఏమో. 6 కాదన్నా. రైట్. క్వశ్చన్ నెంబర్ 9. 9. క్వశ్చన్ నెంబర్ 9. పౌలు ఎలుమను ఏమని సంబోధించాడు? పౌలు ఎలుమను ఏమని సంబోధించాడు?
సమస్త కపటముతోనూ సమస్త దుర్నీతితోనూ నిండినవాడ అపవాది కుమారుడా, దేవుని యొక్క తినని మార్గం చెరగొట్టవా. రైట్ ఆన్సర్. Question number 4. Question number 4. భోజనం పంచిపెట్టుట ఏర్పరచబడిన వారి పేర్లు ఏవైనా 4 చెప్పండి. భోజనం పంచిపెట్టుట కొరకు ఏర్పరచబడిన వారి పేర్లు ఏవైనా 4 చెప్పండి. స్టెఫన్ ఒకడు, సీమోన్ ఒకడు ఉన్నాడా, ప్రవక్తల రాయితూ భోజనం పంచిపెట్టేవాళ్ళు. మీకెవరు గుర్తులేదు? సీమోన్ అసలు లేడు. వాళ్ళంతా స్టెఫను, నికోలాసు, నికోనారు, మూడు ఆన్సర్ వచ్చినాయి. ఇంకొకటే చెప్పండి ఎవరన్నా, మీకు తెలియట్లేదా? పాస్. స్టెఫను, ఫిలిప్పు, ప్రోకరు, నికోలాన్. రైట్ ఆన్సర్. అదే పాస్ అయిపోయింది. వచ్చింది ఆల్రెడీ. 6 నెంబర్ ఆల్రెడీ అడిగారా మీరు? అయిపోయింది. ఇందాక అడిగాంగా. ఇందాక 9 కదా అడిగింది. 6 అంతకు ముందు అయిపోయింది కదా. మళ్ళీ వచ్చిందా? అందులో ఒకటి ఉంది. 6, 9 అయిపోయిందా? 6, 9 అయిపోయిందా? దాంట్లో ఒక స్లిప్ ఉంటుంది. రౌండ్ 2 అని ఉంటుంది. అదా ఇందులో ఒక నెంబర్ ఉంటుంది. లాస్ట్లో చూద్దాం. అన్న నెక్స్ట్ ఇంకొక స్లిప్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్న స్లిప్ ఒకటి. క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. పేతురు చూసినప్పటి దర్శనంలో పాత్రలో ఏమేమి ఉన్నాయి? పేతురు చూసినప్పటి దర్శనంలో పాత్రలో ఏమేమి ఉన్నాయి? చతుస్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు, అడవి మృగములు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. ఫిలిప్పీ సంఘస్థులు వక్రజనము మధ్య ఎలా కనిపిస్తున్నారని పౌలు చెప్పాడు? ఫిలిప్పీ సంఘస్థులు వక్రజనము మధ్య ఎలా కనిపిస్తున్నారని పౌలు చెప్పాడు? జ్యోతుల వలె. ఇంకోటి ఉంటుంది ఏదో ఒకటి చెప్పండి. ఏముంటుంది? తీయన్న నెక్స్ట్.
ఆకాశమందలి జ్యోతుల వలె కనబడుచున్నారు. నెక్స్ట్ చెప్తావా? మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారని. రైట్ ఆన్సర్. Question number 36. Question number 36. ఓకే. ఫిలిప్పీయులు పంపిన వస్తువులను గూర్చి పౌలు ఏమని చెప్పాడు? ఫిలిప్పీయులు పంపిన వస్తువులను గూర్చి పౌలు ఏమని చెప్పాడు? అవి మనోహరమైన సువాసనయు దేవునికి ఇంపైన యాగమునై ఉన్నవని చెప్పాడు. రైట్ ఆన్సర్. Question number 12. 1, 2. Team number 3. Question number 12. ఫిలిప్పీ పట్టణ విశేషాలు ఏవి? ఫిలిప్పీ పట్టణం యొక్క విశేషాలు ఏవి? మాసిదోనియా ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస స్థానం. రైట్ ఆన్సర్. Question number 37. 37. Team number 2. Question number 37. Direct question. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని ఎవరు ఎవరితో అన్నారు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని ఎవరు ఎవరితో అన్నారు? జైలు అధికారి పౌలుతో అన్నాడు. రైట్ ఆన్సర్. Question number 22. Team number 1. Direct question. Question number 22. అంత్యదినాలలో ఆత్మ కుమ్మరింపబడినప్పుడు ఎవరెవరికి ఏమేమి జరుగునని యోవేలు ప్రవచించాడు? అంత్యదినాలలో ఆత్మ కుమ్మరింపబడినప్పుడు ఎవరెవరికి ఏమేమి జరుగునని యోవేలు ప్రవచించాడు? మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. రైట్ ఆన్సర్. Right. Clockwise marla. Same team ki. Direct question. Question number 32. Direct question. Question number 32. ఓకే. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. ఈ మాటలు ఎవరు ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఇందులో అతను అంటే ఎవరు? మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. ఈ మాటలు ఎవరు ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఇందులో అతను అంటే ఎవరు? అక్కడ అతనంటే తిమోతి, పౌలు ఫిలిప్పీ సంఘస్థులతో అంటాడు. రైట్ ఆన్సర్. Team number 2. Direct question. Question number 17. 17. దేని గురించి పౌలు ప్రసంగించగా ఫెలిక్స్ భయపడ్డాడు? దేని గురించి పౌలు ప్రసంగించగా ఫెలిక్స్ భయపడ్డాడు? దేని గురించి పౌలు ప్రసంగించగా ఫెలిక్స్ భయపడ్డాడు? దేవుని గురించి.
రాంగ్ ఆన్సర్. నీతిని గుర్చియు ఆశ నిగ్రహమును గుర్చియు రాబోవు విమర్శను గుర్చియు. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 25. 25. అపోస్తుల కార్యములలో పెద్ద అధ్యాయం ఏది? అందులో ఎన్ని వచనాలు ఉన్నాయి? 7వ అధ్యాయం 60 వచనాలు. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 3. ఎలాంటి వారిని జనసమూహము భోజనం వడ్డించడం కొరకు ఏర్పరచుకున్నారు? ఎలాంటి వారిని జనసమూహమునకు భోజనం వడ్డించడం కొరకు ఏర్పరచుకున్నారు? విశ్వాసముతోను జ్ఞానముతోను పరిశుద్ధాత్మతోను నిండిన వారు. మెంగొద్దయా. విశ్వాసముతోను జ్ఞానముతోను పరిశుద్ధాత్మతోను నిండిన వారిని ఏర్పాటు చేసుకున్నారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. టీమ్ నెంబర్ 5, డైరెక్ట్ క్వశ్చన్ నెంబర్ 30. తాను ఫిలిప్పీ సంఘంతో లేనప్పుడు వారు ఎలా ఉండాలని పౌలు చెప్పాడు? తాను ఫిలిప్పీ సంఘంతో లేనప్పుడు వారు ఎలా ఉండాలని పౌలు చెప్పాడు? మరి ఎక్కువగా భక్తి కలిగి ఉండాలి. చెప్పాలి. పాస్. భయముతోను వణుకుతోను సొంత రక్షణను కాపాడుకోవాలని చెప్పారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. కొందరు సువార్తను ఎలాంటి బుద్ధి చేత ప్రకటిస్తున్నారు అని పౌలు చెప్పాడు? కొందరు సువార్తను ఎలాంటి బుద్ధి చేత ప్రకటిస్తున్నారు అని పౌలు చెప్పాడు? అసూయ చేతను కలహ బుద్ధి చేతను. రైట్ ఆన్సర్. ఈ గ్రంథంలో చనిపోయి తిరిగి లేపబడిన వ్యక్తులు ఎవరు? ఈ గ్రంథంలో చనిపోయి తిరిగి లేపబడిన వ్యక్తులు ఎవరు? ఐనేయ, తబిత. ఐతూకు తబిత. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. టీమ్ నెంబర్ 8. డైరెక్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఏథెన్స్లో నివసించు పరదేశులు ఎలా కాలం గడుపుతారు? ఏథెన్స్లో నివసించు పరదేశులు ఎలా కాలం గడుపుతారు? అక్కడ నివసించి పరదేశంలో ఏదో ఒక కొత్త సంగతి చెప్పడం వింటూ మాత్రమే కాలం గడిపేవాళ్ళు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. కొర్నేలికి దర్శనం ఎన్ని గంటలకు వచ్చింది? పేతురుకు యొప్పేలో ఎన్ని గంటలకు దర్శనం వచ్చింది? కొర్నేలికి ఇంచుమించు పగలు 3 గంటలకు, పేతురుకి ప్రార్థనా కాలంలో మధ్యాహ్నం 12 గంటలకు. రైట్ ఆన్సర్. టెన్త్ టీమ్ డైరెక్ట్ క్వశ్చన్ నెంబర్ 34. సంఘములో పరిపూర్ణులైన వారు
ఎలా ఉండాలని పౌలు చెప్పాడు. సంఘములో పరిపూర్ణులైన వారు ఎలా ఉండాలని పౌలు చెప్పాడు. తను తగ్గించుకొని ఉండాలన్నాడు. రాంగ్ ఆన్సర్. మెప్పైనను ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో ఏవి సత్యమైనవో. రాంగ్ ఆన్సర్. ఆదరణ, సంతోషం. రాంగ్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయరా? ఇందాక చెప్పాం కమ్మా, సంఘములో పరిపూర్ణులైన వారు ఎలా ఉండాలని పౌలు చెప్పాడు. నిష్కపటులను నిర్దోషులనై ఉండవాలనండి. రాంగ్ ఆన్సర్. మందకు పై విచారణ చేయొచ్చు, దాన్ని కాయవాలని చెప్పాడు. రాంగ్ ఆన్సర్. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు లక్ష్యం ఉంచుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము కొరకు పొందవలనని నేను ఎలా ఉన్నానో అలాగే వాళ్ళకు కూడా పరిపూర్ణంగా ఉండమని చెప్తారు. రైట్ ఆన్సర్. ఆరు. టీమ్ నెంబర్ 6. 5. పాస్ ఆన్ క్వశ్చన్. రైట్ ఆన్సర్ చెప్పండి. మీ విశ్వాస సంబంధమైన యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడుచున్నాను. సంఘంలో సంపూర్ణులైన వారందరూ కూడా ఇదే తాత్పర్యమును కలిగి ఉండాలి. ఇది ఆన్సర్. చూడండి, మీ విశ్వాస సంబంధమైన యాగములోను దాని సేవలోను నేను పానార్పణముగా పోయబడ్డాను. సంఘంలో పరిపూర్ణులైన వాళ్ళందరూ కూడా ఇదే తాత్పర్యాన్ని కలిగి ఉండాలి అని ఉంది. సంఘములో పరిపూర్ణులైన వారు ఎలా ఉండాలని పౌలు చెప్పాడు. వాళ్ళు ఎలా ఉండాలి అని పౌలు చెప్పాడు. ఓకే, టీమ్ నెంబర్ 6కి పాస్ ఆన్ క్వశ్చన్ 5 మార్క్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఓకే 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 నా క్లారిటీ ఉంది. చూసారా? ఓకే, సెకండ్ రౌండ్లో లాస్ట్ క్వశ్చన్ టీమ్ నెంబర్ 10 39. క్వశ్చన్ నెంబర్ 39. క్వశ్చన్ నెంబర్ 39. యూదులలో ఉండు ఆచారములు వివాదములు విశేషముగా ఎరిగిన వారు మీరు అని ఎవరు ఎవరితో అన్నారు? యూదులలో ఉండు ఆచారములు వివాదములు
విశేషముగా ఎరిగిన వారు మీరు అని ఎవరు ఎవరితో అన్నారు? పౌలు అగ్రపరాజుతో అన్నాడు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40, టీమ్ నెంబర్ 9, డైరెక్ట్ క్వశ్చన్. ఇతడు ఒక దేవత అని ఎవరు ఎవరిని గూర్చి అన్నారు? ఇతడు ఒక దేవత అని ఎవరు ఎవరిని గూర్చి అన్నారు? పౌలను గూర్చి అనాగరికులకు మెలితే ద్వీప నివాసులు అంటారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, టీమ్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 2. భోజనం వడ్డించడం కోసం ఎలాంటి వారిని ఎన్నుకోవాలని అపోస్తులు చెప్పిరి? భోజనం వడ్డించడం కోసం ఎలాంటి వారిని ఎన్నుకోవాలని అపోస్తులు చెప్పిరి? ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన రైట్ ఆన్సర్. వారిని. క్వశ్చన్ నెంబర్ 38, క్వశ్చన్ నెంబర్ 38. ఎవరి వెండినైనను బంగారమునైనను నేను ఆశించలేదని ఎవరు ఎవరితో అన్నారు? ఎవరి వెండినైనను బంగారమునైనను నేను ఆశించలేదని ఎవరు ఎవరితో అన్నారు? పేతురు, యోహాను. రాంగ్ ఆన్సర్. పౌలు ఎఫెసీయులతో అన్నారు. ఎఫెసీ సంఘం వారితో అన్నారు. పౌలు ఎఫెసీ వారితోనే అన్నారు. రైట్ ఆన్సర్. ఓకే, స్మాల్ కరెక్షన్. మీ దగ్గర లాస్ట్ స్లిప్ కదా, నెంబర్ చెప్పండి. నెంబర్ అది చెప్పండి అన్న. ఇది 41. జస్ట్ అంటే ఇంక రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ వీళ్ళది అవుద్ది. ఓకే, ఒకసారి మెన్షన్ చేసుకోండి. మీ నెంబర్ 41 కదా. 15 15 అది పోగా మీది 33 15 33 29 21 21 అన్న. మీదేనా 5 పోగా ఇంకా లాస్ట్ ఏది ఉందో 5 15 21. ఓకే, క్వశ్చన్ నెంబర్ ఎంత? 15 21 5 33 41 వీళ్ళ దగ్గర ఉన్నాయి. రిమైనింగ్ కావాలి. ఇంకా ఏది ఉందో అది లాస్ట్ క్వశ్చన్ వీళ్ళది అవుద్ది. ఆ స్లిప్ ఎక్కడో మిస్ అయింది కాబట్టి 28 నెంబర్ 28 ఎవరి దగ్గర లేదుగా. లేదు 28. ఓకే, మొదట సువార్త ప్రసంగం చేసినది ఎవరు ఎక్కడ? మొదట సువార్త ప్రసంగం చేసినది ఎవరు ఎక్కడ? మొదట సువార్త ప్రసంగం చేసింది పేతురు. పేతురు మేడ గది దగ్గర వాళ్ళు పరిశుద్ధాత్మ యెరూషలేము వాళ్ళకి అక్కడ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 41. ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలను అని ఎవరు ఎవరితో అన్నారు? ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలను అని ఎవరు ఎవరితో అన్నారు? అంతే, ఐథియోపియా నుంచి వచ్చిన నపుంసకుడు ఫిలిప్పు గారితో అన్నారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15, టీమ్ నెంబర్ 4, డైరెక్ట్ క్వశ్చన్.
ఏ పట్టణములో మాంత్రిక విద్య పుస్తకాలు కాల్చేశారు, వాటి విలువ ఎంత? ఏ పట్టణములో మాంత్రిక విద్య పుస్తకాలు కాల్చేశారు, వాటి విలువ ఎంత? ఎఫెసు పట్టణంలో 50,000 50 వెండి రూకల 50,000 వెండి రూకలు 50,000 వెండి రూకలు. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 33. 33. ఓకే. ఎపఫ్రొదితును గూర్చి పౌలు సంఘానికి ఏమని చెప్పాడు? ఎపఫ్రొదితును గూర్చి పౌలు సంఘానికి ఏమని చెప్పాడు? నా సహోదరుడును, నా జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించువాడునైనా ఎపఫ్రొదితును గురించి చెప్తాడు. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 21. దేవుడు యేసుని ఎలా హెచ్చించాడు అని పేతురు చెప్పాడు. దేవుడు యేసుని ఎలా హెచ్చించాడు అని పేతురు చెప్పాడు. పాస్. అధిపతిగా, రక్షకునిగా. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 5, డైరెక్ట్ క్వశ్చన్. ఫిలిప్పు సమరయలో దేని గురించి సువార్త ప్రకటించాడు? ఫిలిప్పు సమరయలో దేని గురించి సువార్త ప్రకటించాడు? దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి. రైట్ ఆన్సర్. ఇప్పుడు రిఫరెన్స్ రౌండ్ అన్న. ఇందాక ఒక క్వశ్చన్ ఆన్సర్ అడిగారు సార్, ఇది క్లారిఫై చేద్దాం. 34. సంఘంలో పరిపూర్ణులైన వారు ఎలా ఉండాలని పౌలు చెప్పాడు? మీరు చెప్పిన ఆన్సర్. ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ అడిగారు కదా, సంఘంలో పరిపూర్ణులైన వారు ఎలా ఉండాలని పౌలు చెప్పాడు. మీరు ఆన్సర్ ఏం చెప్పాలనుకున్నారు? ఎక్కడ రిఫరెన్స్ చెప్పండి. పిలిపిలు రాసిన పత్రిక 3rd చాప్టర్. ఓకే. ఓకే. మేము అడిగిన ప్రశ్న, దానికి మేము ఇచ్చిన ఆన్సర్ ఒకసారి చెప్తాను మీకు. ఒకసారి గమనించండి. పౌలు ఏమంటాడంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుతున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారు అందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఆ క్వశ్చన్ అది అడిగామన్నమాట. అర్థమైందా? ఈ తాత్పర్యము కలిగి ఉన్న పైన ఏమి ఇచ్చామంటే, ఈ సంఘములో పరిపూర్ణమైన వారు ఎలా ఉండాలి, ఎలాంటి తాత్పర్యం కలిగి ఉండాలి. పైన వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు గురి వద్దకే పరిగెత్తాలి. ఓకేనండి, క్లారీ అయిందా? థ్యాంక్ యూ. ఓకే, రిఫరెన్స్ రౌండ్. ఇప్పుడు మీకు ఒక్కొక్క స్లిప్ ఇవ్వబడింది. అది అయిపోయిన తర్వాత రిఫరెన్స్ రౌండ్లో రెండోది. అంటే ఇప్పుడు నెంబర్ 1 కదన్నా, ఒకటో దాంట్లో ఏముంది? అది ఇది 1 రౌండ్ కదా చెప్తారు. అడగనా?
అదే నెంబర్ చెప్తా. టీమ్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1. ఈ రౌండ్లో రిఫరెన్స్ మేము చెప్తాం, అందులో రాయబడి ఉన్న వాక్యం మాత్రం మీరు చెప్పాలి. ఓకేనా? పిలిపిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పిలిపిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 9. పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభు అయిన దేవుని నుండి ఓకే, పాస్. నేను మీ యొద్దకు శీఘ్రంగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. రాంగ్ ఆన్సర్, పాస్. ఏవి సత్యమైన ఏవి మాన్యమైనవో వాటి మీద ధ్యాస ఉంచుకోండి. రాంగ్ ఆన్సర్. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. రైట్ ఆన్సర్. 5th 5వ గ్రూప్కి 5 మార్కులు. టీమ్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 12. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. రైట్ ఆన్సర్. 3 10 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 6. పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ మహిమలో ప్రతి అవసరం తీర్చును. రాంగ్ ఆన్సర్, పాస్. నాశనమే వారి అంతము, వారి కడుపే వారు దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయించుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. రైట్ ఆన్సర్. 5th టీమ్ ఫుల్ హాఫ్ మార్క్సా? ఓకే, అవే కదా పాస్. ఓకే, 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 10. పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4:13. ఓకే, పాస్. నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను. రైట్ ఆన్సర్. టీమ్ 6th 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 11. పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 19. పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరంను తీర్చును. రైట్ ఆన్సర్. 6th టీమ్ 10 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 8. పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.
పాస్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించు. రైట్ ఆన్సర్. టీమ్ 8 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 4. 7th. పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానని తలంచుకొనుట లేదు, కానీ ఒకటి నేను చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం కొరకు పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే. రైట్ ఆన్సర్. టీమ్ 8 10 మార్క్స్. 9th టీమ్ క్వశ్చన్ నెంబర్ 3. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించాడు. ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును అన్ని నామముల కంటే పైనామమును ఆయనకు అనుగ్రహించాను. రైట్ ఆన్సర్. టీమ్ 9 10 మార్క్స్. టీమ్ 10 క్వశ్చన్ నెంబర్ 7. పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పాస్. పాస్. ఓకే ఓకే. సమస్తమును తనకు లోబరుచుకున్న చాలా శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మహిమా శరీరముగాను సమరూపముగాను దానిని మార్చును. రాంగ్ ఆన్సర్. పాస్. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము కనిపెట్టుకుంటున్నాము. యేసు ప్రభు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుచున్నాము. రైట్ ఆన్సర్. టీమ్ 5 మార్క్స్. ఓకే. రిఫరెన్స్ మార్క్స్ అయిపోయింది. రైట్. మళ్ళీ రిఫరెన్స్ రౌండ్లో ఇప్పుడు ఇంకో రౌండా? అంతే. అంటే మనం చెప్తాము, వాడు రిఫరెన్స్ చెప్తారు. వాక్యం జడ్జెస్ చెప్తారు, దాని రిఫరెన్స్ మీరు చెప్పాలి. అలా ఒక స్లిప్. వాక్యం అంతా మేము చదువుతాం, దాని రిఫరెన్స్ ఏంటో మీరు చెప్పాలి. అంతే. అయిపోతుంది. ఈ రౌండ్ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. మనం త్వరగా లంచ్ చేసి వస్తే ఫైనల్ రౌండ్ విజేతల అనౌన్స్మెంట్. ఇప్పుడు క్లాక్ వైజ్ అడిగాం కాబట్టి ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. రిఫరెన్స్లు చెప్పేటప్పుడు అధ్యాయాలు వచనాలు అటు ఇటు ఇది కాబట్టి అలా చెప్పొద్దు. ఏదైనా మాకు వచ్చిన ఒక అధ్యాయం చెప్పండి, మేము అది చెప్పాము ఇది చెప్పాము అని చెప్పేసి చేయొద్దు. రైట్. ఓకే. ఇప్పుడు క్లాక్ వైజ్ అడిగాం కాబట్టి ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. ఓకే. ఎన్ని స్లిప్లు అన్నా? రెండా? ఒకటే. ఓకే. 12 ఉన్నాయి కదా. ఓకే ఓకే. రెండు ఎక్స్ట్రా ఏదైనా ఇందాక అడిగినట్లయితే. ఓకే ఓకే. టీమ్ నెంబర్ 10 క్వశ్చన్ నెంబర్ కూడా 10.
నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దీని రిఫరెన్స్ ఏంటి? పంతొమ్మిది 6 ఏం పొందుందారు? అపోస్తుల కార్యగ్రంథము 19 కాంగ్. అపోస్తుల కార్యాలు 26-28. రాంగ్ ఆన్సర్. అపోస్తుల కార్యాలు 21:30. రాంగ్ ఆన్సర్. అపోస్తలుల కార్యాలు 22:7. రాంగ్ ఆన్సర్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనము. రైట్ ఆన్సర్. టీమ్ 6 5 మార్క్స్. టీమ్ 9 క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఈ వాక్య భాగం యొక్క రిఫరెన్స్ అపోస్తుల కార్యాలు 10:4. రైట్ ఆన్సర్. టీమ్ 9 10 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 6. టీమ్ 8. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఈ వాక్య భాగం యొక్క రిఫరెన్స్ అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 35వ వచనం. రైట్ ఆన్సర్. టీమ్ 8 10 మార్క్స్. టీమ్ 7 క్వశ్చన్ నెంబర్ 7. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. రిఫరెన్స్ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తలుల కార్యాలు 2:11. రాంగ్ ఆన్సర్. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము. రైట్ ఆన్సర్. 16 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 1. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశ మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అపోస్తుల కార్యములు 4:12వ వచనము. రైట్ ఆన్సర్. టీమ్ 6 10 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 11. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గుచ్చియు మీ మట్టుకు మిమ్మును గుచ్చియు జాగ్రత్తగా ఉండుడి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. రైట్ ఆన్సర్. టీమ్ 5 10 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 3. టీమ్ 4. క్వశ్చన్ నెంబర్ 3. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 20వ వచనం. రాంగ్ ఆన్సర్.
అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. రైట్ ఆన్సర్. టీమ్ 3 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 8 టీమ్ 3 డైరెక్ట్ క్వశ్చన్. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలను అనుభవించి మనము చెప్పండి. అపోస్తల కార్యములు 14:22వ వచనం. రైట్ ఆన్సర్. టీమ్ 3 10 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 12 టీమ్ 2 డైరెక్ట్ క్వశ్చన్. ఎవని వెండైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఎవని వెండైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. పాస్. 19:21. అమ్మా 19:21. రాంగ్ ఆన్సర్. పద్దెనిమిది 16. రాంగ్ ఆన్సర్. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 34వ వచనము. రాంగ్ ఆన్సర్. ఇరవై అధ్యాయం 38వ వచనం. రాంగ్ ఆన్సర్. అపోస్తలుల కార్యాలు 21:34. రాంగ్ ఆన్సర్. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 31, 32, 33. రాంగ్ ఆన్సర్. మేమేదో కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా? సారీ. అపోస్తలుల కార్యాలు 25వ అధ్యాయం 32. రాంగ్ ఆన్సర్. ఇరవై 32. 20:32. రాంగ్ ఆన్సర్. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం. రాంగ్ ఆన్సర్. మీ దాకా వచ్చింది. ఎవరు చెప్పకపోతే ఫైనల్గా మీలో ఎవరైనా చెప్తారని అడుగుతాము. ఎవరు చెప్పలేదు, అయిపోయింది. ఓకే, ఎవరైనా చెప్తే ఇద్దాం. ఓకే, రైట్ ఆన్సర్. అపోస్తలుల కార్యములు 5 మార్క్స్. 20వ అధ్యాయం 33వ వచనం. అంటే ఎవరు చెప్పలేదు కదా, ఇంకెవరైనా చెప్తారేమోనని ముందే అందరూ ఎవరు చెప్పకపోతే ఆడియన్స్ పోల్కి వెళ్తాం. దాని ముందు పాస్ క్వశ్చన్ 5 మార్క్స్. రైట్. ఓకే, లంచ్ బ్రేకా? ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సారీ. టీమ్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2. నీ హృదయము దేవుని యందు సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఈ వాక్య భాగం యొక్క రెఫరెన్స్ అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనం. రైట్ ఆన్సర్. టీమ్ 1 10 మార్క్స్. ఓకే ఓకే, ఇంతటితో రైట్. 2 రౌండ్స్ కంప్లీట్. సెకండ్ రౌండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మార్క్స్ అనౌన్స్ చేస్తారు. ఒక 5 minutes అన్న. రైట్. ఓకే, మార్క్స్ అనౌన్స్ చేసే ముందు అంటే ఇది క్లోజ్ అయింది కదా, ఫైనల్ ప్రే చేసి రైట్. లంచ్ బ్రేక్ ఉంటుంది, దైవజనులు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం లంచ్ బ్రేక్కి వెళ్తాం. మీరు లంచ్ చేసుకొని వచ్చిన తర్వాత మార్క్స్ అనౌన్స్ చేస్తారు. ప్రేమగల మా దేవ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు. ఈరోజు జరుగుతున్నటువంటి బైబిల్ క్విజ్లో ప్రభు 2 రౌండ్లలో నాయన మీరు తోడుగా ఉండి బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి వారి జవాబులు చెప్పడానికి దేవా వారిని మీరే
ఆయన ఉత్తేజపరిచినందుకై మీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఒక రౌండ్ మాత్రమే ఉంది. ఆ రౌండ్లో కూడా ప్రభు మీరే తోడుగా ఉండి నడిపించండి. మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్న ఒక 3 minutes